మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భార్య తన భర్త కోసం పోరాటం చేస్తోంది. తన భర్త తనను వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో బండ్లగూడలోని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన శిల్పను సాయి చరణ్ 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు పుట్టారు. 10 సంవత్సరాలు బాగానే ఉన్న సాయి చరణ్ 5 సంవత్సరాల నుంచి భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నాడని శిల్ప వాపోయింది. తన భర్త కోసం 5 సంవత్సరాలుగా గాలిస్తున్నామని, చివరికి బండ్లగూడలో వేరే మహిళతో ఉన్నట్లు తెలుసుకుని వచ్చామని చెప్పింది శిల్ప. తన భర్త గురించి పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోవలేదని శిల్ప వాపోయింది. అధికారులు చొరవ తీసుకుని తన భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటుంది. అందరికి తెలుసు, మా అత్తమ్మకి తెలుసు, మా మామయ్యకి తెలుసు, కీసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్కి తెలుసు, ఏఎస్ఐ సార్కి తెలుసు, పెట్రోలింగ్ పోలీసు జీవుల సార్ తెలుసు, రామలింగం సార్కి తెలుసు. అందరు తెలిసినా కూడా నన్ను మోసం చేసి కావాల్సుకొని వాళ్ళ దగ్గర ఉండి నన్ను అన్యాయం చేసి ఇక్కడ ఉన్నా కూడా ఒక్కరు కూడా రావట్లేదు. నా 20 లక్షలు కట్నం పోయింది, 20 తులాల బంగారం పోయింది, 2 పిల్లలు నా ప్రాణానికి పెట్టి ఇల్లు కూడా ఖాళీ చేయకుండా అప్పటికప్పుడు నన్ను వదిలేసి ఆ ఇంట్లో వెళ్ళిపోతే ఈ రోజు వరకు 2021 అక్టోబర్లో వెళ్ళిపోతే ఈ రోజు వరకు మధ్యలో 3.5 సంవత్సరాలు ఎక్కడున్నాడో మాకు తెలియదండి. ఈ అపార్ట్మెంట్ లో 1 సంవత్సరం క్రితం మా తమ్ముడు ఇల్లు కొనుక్కుంటే మాకు వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు దొరికారు. ఇక్కడికి వచ్చినాక కూడా మధ్య కాంప్రమైజ్ మోడ్ లోనే పోదామని నేను మెయింటెనెన్స్ కేసు ఏమీ లేదు, విడాకులకి అప్లై చేయలేదు. ఏదో రోజు తిరుగుతాడు వస్తాడని హోప్ తోనే ఉన్నా. ఈ గ్యాప్ లో చాలా అఫైర్లు పెట్టుకొని సుభాష్ని అనేట ఆమెనే నా కోడలని మా అత్త చెప్పుకుంటూ ఆయన అక్కడనే ఉంటూ కుకట్పల్లిలో బ్యూటీ పార్లర్లు పెట్టుకొని అక్కడనే ఉంటూ S3 అనే ఒక కంపెనీ పెట్టుకొని కొన్ని కోట్లు ఫ్రాడ్ చేసి దొరకకుండా తిరుగుతుంటే ఆ అప్పులోళ్ళు భార్య ఎవరని చెప్పి నన్ను వెతుక్కొని వస్తే ఈ విషయాలన్నీ తెలిసి ఇదంతా కాదు, నువ్వు పిల్లలకి ఏం చేస్తావు, నన్ను అందుకు అన్యాయం చేసినావు, నన్ను నేనేం తప్పు చేసినా, నాకు భర్త లేకుండా ఈ చిన్న పాప ఏం తప్పు చేసిందని తండ్రి ముఖం తెలియదు సార్. ఫస్ట్ నుంచి చెడు అలవాట్లు ఉన్నాయి. వాళ్ళు మభ్య పెట్టి మాకు వివాహం చేసిండు. 2-3 కోట్ల ఆస్తి చెప్పిండు. 2-3 కోట్ల ఆస్తి పెళ్ళైన 3-4 నెలలకి అమ్మేసి వాళ్ళు పైసలు దగ్గర పెట్టుకొని అమ్మాయిని హింసించడం, అమ్మాయిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా హింసించడం వల్ల మాకు సగం చెప్పట్లో మేము కూడా పెద్ద అడగలేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మాకు మొత్తం వివరాలు తెలిసి వీళ్ళ మా అయ్యంపుల దగ్గర పోయి అడిగితే నెగ్లెక్ట్ గా ఏం చేస్తారు, ఆయన మొగోడు తిరుగుతాడు అన్నట్టు మాట్లాడాడు. అయినా మీ పెద్దవాళ్ళ సమక్షంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం. పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అక్కడ మాకు తెలియకుండానే ఈయన చేసే కంపెనీలలో కోట్లు ఫ్రాడ్ చేసుకుంటూ వాళ్ళకి ఏం చేసినామంటే నేను భార్యకు పిల్లలకు పెట్టినా అని చెప్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇలా సాయి చరణ్ అనేట ఆయన నీ భర్త అయినట్టు కదా, ఇవన్నీ అప్పులు చేసి మీకే పెట్టినాడు అని చెప్తే మాకు రాకనే తిరగబడుతున్నాం. పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం అంటే పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మామ ఏం రాసిచ్చిందంటే కొద్దిగా ఇబ్బందులలో ఉన్నాడు, 6 నెలల దాకా నాకు అప్పచెప్పండి, 6 నెలల తర్వాత నీకు తీసుకొచ్చి నీ భర్తను నీకు అప్పచెప్తామ్మా, ఆ లోపు నెలకు 25,000 రూపాయలు నీకు నీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద ఇస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పేపర్ రాసిచ్చిండు. ఆ పేపర్ రాసిన తెల్లారి నుంచి 3.5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. మేము మొత్తం సిటీ మొత్తం గాలించినాం.